మలి సర్కార్ ఏలుబడిలో ఉన్న పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మంచిగానే వార్నింగ్ ఇస్తున్నాడు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన మా మీద ప్రతాపం చూపిస్తామంటే నడవది, అంతా రికార్డు చేసి పెట్టుకుంటున్నామా అంటుండు. ఇంతకు సారు అట్లా ఎందుకు అన్నాడు? రక్షక బడులు ఏం చేసిర్రంటే మాజీ సీఎం సార్ మాటలనే నుండ్రి. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైందో ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ లీడర్లను అక్రమ అరెస్టులు చేస్తున్నారట, కేసులు పెడుతున్నారట. కారు పార్టీ ఫ్లెక్సీలు అలా పడితే చాలు పర్ర చింపేస్తున్నారట. ఇంతకంటే ఘోరము దుర్మార్గము ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పటికైనా పోలీసులు ఆ చిల్లర పనులు మానుకోకుంటే ప్రజలే పోలీసుల మీదికి తిరగబడే రోజు వస్తుంది అంటున్నాడు. అయ్యా కేసీఆర్ గారు, 10 ఏళ్ల మీ ఏలుబడిలో కూడా పోలీసులు ఎట్లా చేసిర్రో మీకు తెలియంది కాదు. సారు ఫోన్ ట్యాపింగ్ల నుంచి మొదలుకొని ఉష్కలారీలను అడ్డుకున్నోళ్ళ దాకా ఎంత గోసవుచ్చుకుర్రో మా చూసినాము. ఇప్పుడు మీరు తిరగబడం అంటే తిరగబడేంత తెలివి తక్కువలు ఏం కాదు. అయినా మీ పార్టీ ఫ్లెక్సీలు ఎవరో చింపేస్తే ప్రజలు ఎందుకు వచ్చి తిరగబడతారు సారు? గమ్మది కాకపోతే మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే రోజులు పోయినాయి. ప్రజలు అన్ని గమనిస్తుండ్రు అంటురు ఈ ముచ్చట ఇన్న కొంతమంది జనం.